గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. జనరల్గా క్యాన్సర్ అనగానే చాలా భయం వేస్తుంది. ఆ పదమే చాలా భయంకరం. అది ఉంది అని తెలియగానే పేషెంట్కి అసలు భయం స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడున్న ట్రీట్మెంట్స్లో కొంచెం ఆ భయం అనేది లేదు. ఎందుకంటే ప్రతి క్యాన్సర్కి ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ క్యాన్సర్స్లో కూడా చాలా చాలా రకాలు ఉంటాయి. అందులో స్పెషల్గా మనం ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే లంగ్ క్యాన్సర్. అసలు ఈ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అండ్ ఎక్కువ లంగ్ క్యాన్సర్ అనేది స్మోకింగ్ వల్ల వస్తుంది. సో అసలు స్మోకింగ్ ఎంతవరకు లంగ్స్ మీద ఇంపాక్ట్ చేస్తుంది, స్మోకింగ్ ఒకవేళ ఆపేస్తే లంగ్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ హైదరాబాద్ నుండి డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎస్ డాక్టర్, లంగ్ క్యాన్సర్ యాక్చువల్గా అంటే మనిషికి ఊపిరి చాలా ఇంపార్టెంట్ బతకడానికి. సో లంగ్ హెల్త్ పాడైతే లైఫ్ మీద హోప్ ఉండదు. అయితే ఇక్కడ లంగ్ క్యాన్సర్కి ఎక్కువగా రిలేటెడ్ స్మోకింగ్ అని మేము విన్నాం. చాలా స్మోకింగ్ అనేది క్విట్ చేస్తే చాలా చాలా బెనిఫిట్ ఉంది అని చెప్తున్నారు. ఒక ఆంకాలజిస్ట్గా మీరేం చెప్తారు డాక్టర్? చాలా మంచి ప్రశ్న అండి. మోర్ దాన్ దట్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ టొబాకో స్మోక్లో ఆర్ టొబాకో అలవాటు వల్ల మనకి ఇబ్బందులు ఏమవుతాయి. టొబాకో కంటైన్స్ మోర్ దాన్ 4,000 కెమికల్స్. దాంట్లో 63 ఆఫ్ దెమ్ మనకి ప్రూవ్ చేసాం దట్ దే ఆర్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ అని చెప్పి. సో టొబాకోలో ఉన్న ఇలాంటి కెమికల్స్ లో ఒక 63 to 75 ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ ప్రూవెన్ టు బి క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్. దాన్ని మనం కెమికల్ కార్సినోజన్స్ అంటాం. ఇదే కాకుండా ఇట్ ఆల్సో ఇంపాక్ట్స్ నార్మల్ లంగ్ టిష్యూని ఇంపాక్ట్ చేసి ఇట్ మేక్స్ ద లంగ్స్ డిసీజ్డ్. సో నాట్ ఓన్లీ క్యాన్సర్, అదే కాకుండా క్రోనిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే మీరు చెప్పినట్టు ఆస్తమా, లేకపోతే బ్రాంకైటిస్. సో ఇలాగా చాలా మిగతా ఇంపాక్ట్స్ అవుతూ ఉంటాయి. లంగే కాకుండా హార్ట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ టొబాకోతో వచ్చే క్యాన్సర్ సడన్ నెక్ క్యాన్సరే కాదు, లంగ్ క్యాన్సరే కాదు, కానీ ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ కిడ్నీ క్యాన్సర్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అండ్ ఈవెన్ స్టమక్ క్యాన్సర్ కూడా అండ్ ఫుడ్ పైప్ క్యాన్సర్ కూడా టొబాకో స్మోకింగ్ అండ్ టొబాకో హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఇలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ద మూమెంట్ వి క్విట్ టొబాకో మనకి ఇమీడియట్ గా హెల్త్ బెనిఫిట్స్ కనపడుతూ ఉంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్ కి ముఖ్యమైన కారణం అందుకే టొబాకో స్మోకింగ్, టొబాకో అలవాటు. ప్రిన్సిపల్లీ బికాస్ టొబాకోలో బోల్డ్ అని కెమికల్ కార్సినోజన్స్ ఉంటాయి కనుక. ఇది టైం అయ్యే కొద్దీ యాజ్ యూ కీప్ ఆన్ ఇన్హేలింగ్ దీస్ కార్సినోజన్స్ నెమ్మదిగా లంగ్ డ్యామేజ్ అల్టిమేట్ గా లంగ్ క్యాన్సర్ కి దారితీస్తుంది. Tobacco smoke is not the only cause for lung cancer. Non-smokers also can get lung cancer. But one of the most important cause, striking cause of lung cancer, tobacco. ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టు లంగ్ క్యాన్సరే కాదు, స్మోకింగ్ వల్ల బ్రాంకైటిస్ ఉన్న పేషెంట్స్, ఆస్తమా పేషెంట్స్ కూడా ఇబ్బందులు పడతారని చెప్తున్నారు కదా. సో వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది డాక్టర్ ఈ స్మోకింగ్ అనేది? అండర్లయింగ్ ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ కనుక ఉంటే ఈ టొబాకో అలవాటు వల్ల ఇంకా లంగ్ డ్యామేజ్ అవుతుంది. అండ్ రెండోది, ఒకవేళ అండర్లయింగ్ లంగ్ వాజ్ హెల్దీ అండ్ దెన్ టొబాకో అలవాటు స్టార్ట్ అయితే నెమ్మదిగా ఈ టొబాకో అలవాటు వల్ల ఈ టొబాకోలో ఉన్న కెమికల్స్ వల్ల నార్మల్ లంగ్ టిష్యూ, హెల్దీ లంగ్ టిష్యూ విల్ స్టార్ట్ గెటింగ్ డిస్ట్రాయిడ్. అలా నెమ్మదిగా టైం అయ్యే కొద్దీ లంగ్ లో మల్టిపుల్ ఏరియాస్ రెండు వైపులా ఆ ఇంపాక్ట్ వల్ల స్లోగా ద లంగ్ గెట్స్ డిసీజ్డ్. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, లోకల్ ఇమ్యూన్ సెల్స్ దెబ్బతింటాయి, లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి, రికరెంట్ నిమోనియాస్, లేకపోతే క్రోనిక్ ఆబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్, బ్రోంకియల్ ఆస్తమా, అస్థమాటిక్ బ్రాంకైటిస్ ఇలాగా బోల్డ్ లంగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఒక విధంగా క్రోనిక్ లంగ్ డ్యామేజ్ అయిపోయి లంగ్ లో బుల్లే ఫార్మ్ అయింది, మనం ఎంఫిజిమా అంటాం. అంటే లంగ్ లో ఎయిర్ ట్రాప్ అయిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ విత్ ది ఎంఫిజిమాటిస్ బుల్లే కనుక రప్చర్ అయితే
it can lead to certain complications also. సో బై అండ్ లార్జ్ లంగ్ హెల్త్ నెమ్మదిగా అలవాటు ఎక్కువ అయ్యే కొద్దీ యాజ్ ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్, ది ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఆల్సో కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ ప్రపోర్షనల్లీ. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒక పేషెంట్ 30 years నుంచి స్మోక్ చేస్తున్నారు. ఆయనకి డాక్టర్ చెప్పారు ఇక మీరు స్మోకింగ్ వదిలేయండి. సో ఆయన సడన్ గా 30 years తర్వాత స్మోకింగ్ వదిలేశాడు. అలాంటి పేషెంట్ లో ఎంత ఇమీడియట్ ఇంపాక్ట్ చూపిస్తుంది స్మోకింగ్ వదిలేయడం వల్ల లంగ్స్ పైన? బిహేవియర్ ఇంప్రూవ్మెంట్ ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది. within a day to a week, gradually you find the behavior improvement happening. నెమ్మదిగా the heart rate starts settling down, the lung health starts improving, and within a month you find that cardiovascular abnormalities నెమ్మదిగా రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. లంగ్ కనుక పూర్తిగా ఇర్రివర్సిబుల్ లంగ్ టిష్యూ డ్యామేజ్ కాకపోతే దెన్ ద లంగ్ డ్యామేజ్ ఆల్సో స్టార్ట్స్ ఇంప్రూవింగ్, అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 to 12 months అది రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్ అయి ఉంటే అది ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ ఆల్రెడీ బ్రోంకియాక్టాసిస్ లాంటి ఇర్రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్ అయిపోయి ఉంటే అది పూర్తిగా రివర్స్ కాకపోయినా ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, రెస్పిరేటరీ ప్యాటర్న్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రీదింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో బై అండ్ లార్జ్ ఒక 6 months to 1 year లో చాలా పారామీటర్స్, అది లంగ్ పారామీటర్స్ అవ్వచ్చు, హార్ట్ పారామీటర్స్ అవ్వచ్చు, బ్లడ్ వెజల్స్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, ఇవన్నీ స్టార్ట్ రివర్టింగ్ బ్యాక్. సో అందుకే క్విటింగ్ టొబాకో అట్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ బి డన్. వీలైనంత త్వరగా. కొన్ని లంగ్ డ్యామేజ్ ఇంకా పర్మనెంట్ ఈ లంగ్ క్యాన్సర్ కూడా డజంట్ డెవలప్ ఓవర్ నైట్. ఇనిషియల్లీ ఒక నార్మల్ లంగ్ టిష్యూ, నార్మల్ లంగ్ ఎపిథీలియం నెమ్మదిగా డ్యామేజ్ అయ్యే కొద్దీ హైపర్ ప్లాషియా అంటే ఎక్కువ లంగ్ సెల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, అది మల్టిప్లికేషన్ ఎక్కువ అవుతుంది. తర్వాత మెటాప్లాషియా అయిపోయే డిస్ప్లాషియా అయిపోయే తర్వాత కార్సినోమా ఇన్ సిటు, అంటే నెమ్మదిగా ఒక స్టెప్ వైజ్ క్యాన్సర్ కి ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. డైరెక్ట్లీ నార్మల్ లంగ్ టిష్యూ టొబాకో స్మోక్ తో లంగ్ క్యాన్సర్ గా మారిపోదు. మనకి ఒక విధంగా ఏ స్టెప్ లో బ్రేక్ పడిందో అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు, అన్లెస్ ఇట్ బికమ్స్ ఫ్రాంక్ లంగ్ క్యాన్సర్. సో లంగ్ క్యాన్సర్ ఒక 5 years టొబాకో స్మోకింగ్ తోనే వచ్చేది, 1 year తోనే వచ్చేది, కానీ కొంతమందికి ప్రిడిస్పోజిషన్ ఎక్కువగా ఉండొచ్చు. సో అందుకే టొబాకో స్మోకింగ్ కి మనం అలవాటు పడకూడదు. అసలు టొబాకో ఉంటే కనుక ద ఎర్లియర్ యూ క్విట్ ద బెటర్ ఫర్ లంగ్ హెల్త్, ఫర్ హార్ట్ హెల్త్, ఓవరాల్ ఫర్ ది బ్లడ్ వెసల్స్ అండ్ ది ఎంటైర్ బాడీ. ఓకే డాక్టర్, మీరు చెప్పారు ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది ఒక డేలో ఇంప్రూవ్ అవ్వదు, బట్ క్యాన్సర్ అనేది ఏంటంటే రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది, అంటే లంగ్ సెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కదా. ఒకవేళ స్టాప్ చేసేసాం అనుకోండి స్మోకింగ్, సో ఈ లంగ్ క్యాన్సర్ డెవలపింగ్ కూడా తక్కువ అవుతుందా షూర్గా? అవునండి. ఇప్పుడు లైక్ వాట్ ఐ మెంట్ వాస్, ఈవెన్ టొబాకో స్మోకింగ్ స్టార్ట్ చేస్తే రేపే లంగ్ క్యాన్సర్ వచ్చేది. అది ఒక స్టెప్ వైజ్ ప్రాసెస్, టేక్స్ మెనీ ఇయర్స్ టు డెవలప్ అన్నమాట. సో లైక్ నార్మల్ లంగ్ ఎపిథీలియం, తర్వాత హైపర్ ప్లాషియా, దెన్ మెటాప్లాషియా, దెన్ డిస్ప్లాషియా, తర్వాత కార్సినోమా ఇన్ సిటు, ఇవన్నీ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్. తర్వాత లాస్ట్ లో ఫ్రాంక్ లంగ్ క్యాన్సర్ గా మారుతుంది. సో ఇలా లంగ్ క్యాన్సర్ కి మారే ముందు ఈ స్టెప్స్ అన్ని ఉంటాయి. దిస్ ఇస్ కార్సినోజెనెసిస్, అంటే ఎలాగ క్యాన్సర్ ఫార్మ్ అవుతుంది ఒక లంగ్ టిష్యూలో, ఒక లంగ్ సెల్లో వెన్ ఇట్స్ ఎక్స్పోజ్డ్ టు టొబాకో స్మోక్. సో ద మూమెంట్ యూ స్టాప్ స్మోకింగ్ అక్కడ ఆగిపోతుంది. ఆ లంగ్ డ్యామేజ్ మైట్ నాట్ బి అ పర్మనెంట్, ఇంకా లంగ్ క్యాన్సర్ గా మారకపోవచ్చు. నెమ్మదిగా టొబాకో స్మోక్ అలవాటు ఆపేసి హెల్దీ హ్యాబిట్స్ మనం లైక్ యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇవన్నీ చేసుకుంటూ లంగ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే, ఎక్సర్సైజింగ్ గ్రాడ్యువల్లీ 3 times a week, then 5 times a week, and then daily. So as we adopt more and more healthy habits, the lung health also keeps on improving, and these changes can reverse over time. Lung cancer ఆల్రెడీ అయిపోతే అప్పుడు అది రివర్స్ అవ్వకపోవచ్చు, కానీ దానికంటే మనకి ఇంకా బోల్ స్టెప్స్ ఉన్నాయి. అట్ ఎనీ ఆఫ్ దోస్ స్టెప్స్ యూ పుట్ ఎ బ్రేక్, ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ దట్ ఇట్ విల్ గ్రాడ్యువల్లీ రివర్ట్ బ్యాక్. ఓకే, అయితే
స్మోకింగ్‌ని వదలడం అనేది చాలా కష్టం డాక్టర్ కొంతమందిలో. సో, అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఐ థింక్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ మోటివేషన్. నేను ఇంక టొబాకో అలవాటు మానేయాలి. సో దట్స్ ఓకే. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ద ఇండివిజువల్ who wants to quit smoking, he should have హ్మ్. the motivation. I want to quit smoking now. I want to quit the tobacco habit. ఆ మోటివేషన్ ఉన్నాక నెంబర్ 2, మనం ఈ టొబాకో డిపెండెన్స్ నుంచి అలవాటు పోవడం కోసం నెమ్మదిగా కొన్ని మెడికల్ ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తాం. లైక్ నికోటిన్ గమ్స్ ఆర్ హ్మ్. నికోటిన్ ప్యాచెస్. స్లోగా ఓవర్ 12 to 16 వీక్స్ ఈ నికోటిన్ గమ్స్, ఈ నికోటిన్ ప్యాచెస్ వాడటం స్లోగా నికోటిన్ లెవెల్స్ తగ్గించుకుంటూ వెళ్ళిపోతాం. బికాస్ అడిక్షన్ వస్తుంది బై ద నికోటిన్ ఇన్ ద టొబాకో. ఆ నికోటిన్ లెవెల్స్ ఒకేసారి పడిపోతే అప్పుడు ఇబ్బంది అవుతుంది, క్రేవింగ్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకోసమనే అది స్లోగా తగ్గించుకుంటూ వెళ్తాం. ఇనీషియల్గా యూ యూస్ ద ప్యాచ్ ఆర్ ది గమ్ సే వన్స్ ఇన్ 2 hours, దెన్ ఓకే. గ్రాడ్యువల్లీ సెకండ్ వీక్లో వన్స్ ఇన్ 3 hours, దెన్ వన్స్ ఇన్ 4 hours. అలా స్లోగా ఓవర్ పీరియడ్ 12 వీక్స్ టు 16 వీక్స్ ఈ నికోటిన్ నుంచి మనం డీ అడిక్షన్ అవుతాం. ఓకే. ఆఖరిగా సక్సెస్ఫుల్గా డీ అడిక్షన్ అయిపోయింది, కానీ ఏదో టైంలో మళ్ళీ క్రేవింగ్ వస్తూ ఉంటుంది. యూ స్టార్ట్ అగైన్ క్రేవింగ్ ఫర్ ద నికోటిన్, అంటే ఇండైరెక్ట్లీ క్రేవింగ్ ఫర్ ద టొబాకో హ్యాబిట్. సో ఈ క్రేవింగ్ రాకుండా ఉండడం కోసం, ఈ క్రేవింగ్ ని కర్బ్ చేయడం కోసం కూడా కొన్ని ఫార్మకాలజీ ఇంటర్వెన్షన్స్, టాబ్లెట్స్, క్యాప్సూల్స్, పిల్స్ ఉంటాయి. సో ఓకే. నంబర్ 1 మోటివేషన్. ఓకే. నంబర్ 2 ఫార్మకలాజికల్ మెజర్స్, కొన్ని డ్రగ్స్ లైక్ సో దట్ ఈ నికోటిన్ డిపెండెన్స్ ని తీసేయడం కోసం నెమ్మదిగా. అండ్ లాస్ట్ గా మళ్ళీ క్రేవింగ్ రాకుండా ఉండడం కోసం యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ అవర్ చెస్ట్ స్పెషలిస్ట్, ఆఫ్ అవర్ ఫిజిషియన్ డాక్టర్స్ అండ్ ది సైకియాట్రీ టీమ్ యాజ్ ఎ హోల్. ఇట్స్ ఎ ప్రాపర్ టొబాకో డీ అడిక్షన్ ప్రోగ్రామ్. సో ఇది ఒక రోజు, ఒక వారం, ఒక 1 month అవదు. ఇట్స్ ఎ ప్రొలాంగ్డ్ కోర్స్. గ్రాడ్యువల్ గా మొత్తం తగ్గిపోయాక టొబాకో అలవాటు పోయింది, ఇప్పుడు 3 months అండ్ 6 months అండ్ మళ్ళీ క్రేవింగ్ రాకుండా ఉండడం కోసం కూడా రెగ్యులర్ గా ఈ రీహాబిలిటేషన్ ప్రాసెస్ ఓకే. అవుతూ ఉండాలి. ఓకే. యెస్. డాక్టర్, మీరు ఒక సీనియర్ మెడికల్ ఆన్కాలజిస్ట్. చాలా చాలా లంగ్ క్యాన్సర్ పేషెంట్స్‌ని చూసే ఉంటారు. సో, నాన్ స్మోకర్స్‌కి కూడా లంగ్ క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. సో, ఎక్కువగా మీరు చూసిన లంగ్ క్యాన్సర్ పేషెంట్స్‌లో స్మోకింగ్ వల్లే వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? దాని పర్సెంటేజ్ ఎంతుంది అట్లా? అంటే లంగ్ క్యాన్సర్ అనేది ఇట్స్ నాట్ వన్ డిసీజ్ అండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 80 to 85% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. అంటే లంగ్ క్యాన్సర్ లో ఉన్న సెల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. సార్ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్. నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ లో మళ్ళీ ఒక టైప్ స్క్వేమస్ సెల్ కార్సినోమా. ఈ స్క్వేమస్ సెల్ కార్సినోమా is strongly linked to tobacco smoking. సో క్యాన్సర్ లో ఉన్న సబ్ టైప్స్ తెలుసుకోవడం కూడా టు ద లే మ్యాన్, టు ద పబ్లిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకో 15 to 20% ఆర్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్. అగైన్ 98 to 99% ఆఫ్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్ కూడా ఆర్ లింక్డ్ టు ద టొబాకో హ్యాబిట్ ఓన్లీ. ఓహ్! ఎడినోకార్సినోమా అనే సబ్ టైప్ ఒకటి ఉంటుంది. ఎడినోకార్సినోమా అనే సబ్ టైప్ లో అంత టొబాకో స్మోక్ తో లింక్ ఉండకపోవచ్చు, కానీ నాన్ స్మోకర్స్ లో ఎందుకు లంగ్ క్యాన్సర్ వస్తుంది? అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ టొబాకో స్మోకింగ్, టొబాకో అలవాటు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ బ్యాక్గ్రౌండ్ అట్మాస్ఫెరిక్ రేడియేషన్ ఫ్రమ్ ది రెడాన్. తర్వాత అట్మాస్ఫెరిక్ పొల్యూటెంట్స్, ఇవన్నీ ది ఎన్విరాన్మెంట్, ది అట్మాస్ఫియర్ అరౌండ్ us, ఇవన్నీ కూడా ఆర్ అదర్ కాజెస్ బియాండ్ టొబాకో స్మోక్. కానీ ఇప్పుడు కూడా ఇండియాలో ఇంకా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కోసం, ఓరల్ క్యావిటీ క్యాన్సర్ కోసం, అలాగే లంగ్ క్యాన్సర్ కోసం, ఫుడ్ పైప్ క్యాన్సర్ కోసం ముఖ్యమైన కారణాలు టొబాకో అండ్ ఎస్పెషల్లీ డెడ్లీ కాంబినేషన్ టొబాకో అండ్ ఆల్కహాల్. ఓహ్! So tobacco smoking plus alcohol consumption becomes a very strong predisposing factor for getting head and neck cancers, oral cavity cancers, lung cancer and food pipe cancers. In fact, April 2024 వరకు India was called as the oral cavity cancer, అంటే head and neck cancer కి capital of the world. Oh It my was God. oral cavity cancer capital of the world. Recently, if you look at some of the health reports, especially after April 2024, India is now being labeled as the cancer capital of the world. ఓహ్! So it's becoming
a very important disease. అందుకోసమే అవగాహన, awareness like the way you're doing today is very important for us to explain to the public how to have a healthy lifestyle. Yeah. By and large, cancer is a lifestyle disease. డాక్టర్ అదే జనరల్గా క్యాన్సర్ అంటేనే ఒక భయంకరమైన టర్మ్ ప్రతి ఒక్కరి లైఫ్లో. ఇప్పుడు ఇంత ట్రీట్మెంట్స్ వచ్చేసే సొఫిస్టికేటెడ్ గా, బట్ దాని మీద ఒక భయం అంటూ ఉంది ప్రజలకి. కానీ దానికి ఒక రీజన్ ఉండదు అంటారు డాక్టర్ క్యాన్సర్ కి. ఒక సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ గా మీరు ఏం చెప్తారు? వాట్ వాస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ క్యాన్సర్? ఆపేద్దాం సిగరెట్ అన్న వాళ్ళకి వాళ్ళు ఆపలేరు డాక్టర్. సో ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు ఎవరి సజెషన్ తీసుకోవాలి? వాళ్ళకి ఆపాలని ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళకి వెళ్ళి స్మోక్ చేయాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? వాళ్ళు ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి? ద మూమెంట్ మోటివేషన్ వచ్చింది, ఇంకా ఐ నీడ్ టు స్టాప్ ద టొబాకో హ్యాబిట్ అనగానే, నికోటిన్ లెవెల్స్, నికోటిన్ ఓవరాల్ మనకి ఇంకేమీ చెడు చేయదు హెల్త్ కి, కానీ నికోటిన్ తో బ్రెయిన్ అడిక్షన్, ద బ్రెయిన్ ఈస్ అడిక్టెడ్ టు ద నికోటిన్ లెవెల్స్. సో అందుకే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. సో నికోటిన్ మనకి హార్మ్లెస్, కానీ నికోటిన్ ఈస్ మేకింగ్ ద బ్రెయిన్ క్రేవ్ ఫర్ మోర్ అండ్ మోర్ నికోటిన్. సో నికోటిన్ మన లంగ్ కి, హార్ట్ కి, బ్లడ్ వెజల్స్ కి డ్యామేజ్ చేయకపోయినా మన బ్రెయిన్ న్యూరాన్స్ నికోటిన్ లెవెల్స్ కి అలవాటు పడ్డాయి. సో వీ నీడ్ టు గో ఫర్ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ, ఎన్ఆర్టీ అంటారు. సో నెమ్మదిగా ఒక 12 వీక్స్, ఒక 8 వీక్స్, 16 వీక్స్ లో ద సైకియాట్రిస్ట్ చెస్ స్పెషలిస్ట్ విల్ సిట్ విత్ ద పర్సన్ హూ ఈస్ మోటివేటెడ్ టు క్విట్ స్మోకింగ్, అండ్ దెన్ మనం ఆ నికోటిన్ ప్యాచెస్ కానీ, నికోటిన్ చూయింగ్ గమ్స్ కానీ, నికోటిన్ టాబ్లెట్స్ కానీ స్టార్ట్ చేస్తాం. సో దట్ ఆ నికోటిన్ లెవెల్స్ నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వీక్ లో మేబీ ద నికోటిన్ గమ్ ఆర్ ద నికోటిన్ పిల్ గోస్ ఎవ్రీ 2 hours. సెకండ్ వీక్ లో ఎవ్రీ 2.5 hours. థర్డ్ వీక్ లో ఎవ్రీ 3 hours. ఫోర్త్ వీక్ లో అలా నెమ్మదిగా నికోటిన్ నుంచి డీఅడిక్షన్ చేస్తాం. ఒక 12 వీక్స్, 16 వీక్స్ లో మనకి ఇంకా నికోటిన్ అవసరం ఉండదు. నౌ ద నికోటిన్ డీఅడిక్షన్ హస్ హ్యాపెండ్. సో మోటివేషన్ అండ్ నికోటిన్ డీఅడిక్షన్. థర్డ్ మీరు చెప్పింది ఇంపార్టెంట్. అంతా అయిపోయాక ఇప్పుడు 3 to 4 months అయిపోయింది, ఇంకా అస్సలు టొబాకో అలవాటు లేదు, ఇంకా నికోటిన్ కూడా మనం ఇంకా వాడట్లేదు, నికోటిన్ ప్యాచెస్ తీసుకోవట్లేదు, బట్ క్రేవింగ్ వస్తుంది మళ్ళీ. సో ఈ క్రేవింగ్ రాకుండా ఉండడం కోసం కూడా మళ్ళీ కొన్ని మందులు ఇస్తారు. సో ఎసెన్షియల్లీ ఒక ప్రాపర్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్, దాన్ని సస్టైన్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అందుకే ఒక పల్మనాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ జాయింట్ కన్సల్టేషన్ అయితే వుడ్ బి ద బెస్ట్ థింగ్ టు క్విట్ ద హ్యాబిట్ అండ్ టు కిక్ ద హ్యాబిట్ పర్మనెంట్లీ. ఓకే, ఎస్ డాక్టర్. ఇప్పుడు అంటే మనం చూస్తున్నాం, అంటే లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ లో మీరు చెప్పారు ఇప్పుడు యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి అని చెప్పారు కదా డాక్టర్. ఇప్పుడు 40% మాత్రమే లంగ్స్ వర్క్ చేస్తున్న పేషెంట్స్ సడన్ గా ఇప్పుడు చేయని యోగా చేయగలరా? ప్రాణాయామం చేయగలరా? చేయొచ్చా? ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ ప్రాపర్ సూపర్విజన్. సో ఆ నికోటిన్ ప్యాచెస్ కానీ, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ, రీహాబిలిటేషన్ కానీ ప్రాపర్ స్లోగా పెంచుకుంటూ వెళ్తాం. ఓవర్ నైట్ ఈవెల్ టొబాకో హ్యాబిట్ ఆపేసి సడన్ గా యూ డోంట్ గో ఆన్ టు లైక్ రన్నింగ్ ఫర్ 5 kilometers అలా కాకుండా, ఇట్ హ్యాస్ టు బి ఏ స్లో ప్రాసెస్. స్టడీగా ఇటు మనం లంగ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అటు హెల్తీ హ్యాబిట్స్ తెచ్చుకోవాలి, నెమ్మదిగా బాడీ స్టామినా పెంచుకోవాలి. ఎంత రివర్సిబుల్ డ్యామేజ్ ఉంది, ఎంత ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఉంది అది చూసుకోవాలి. అండ్ దీస్ అసెస్మెంట్స్ ఆర్ డన్ బై a team of doctors, nurses, physiotherapists, especially chest specialists, and the psychiatry team also. So and of course we should always involve the physician or the family doctor, because ultimately it's a teamwork. Family and friends and relatives play an equally important role in this rehabilitation process. So it's not like as if immediate you overnight change everything. Quitting tobacco overnight is very important. Quitting alcohol is very important. The moment you stop, you start seeing improvements in 12 hours, 24 hours, and then it's sustained gradually.
ఇంప్రూవ్మెంట్ నెమ్మదిగా వస్తుంది, ఇంక్రీజ్ ఇన్ ది లంగ్ హెల్త్ నెమ్మదిగా అవుతుంది, ఇంక్రీజ్ ఇన్ ది బ్లడ్ పారామీటర్స్ ఆల్సో హ్యాపెన్స్ గ్రాడ్యువల్లీ. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ గా చాలా చాలా మంచి అవేర్నెస్ ఇచ్చారు మా అందరిలో. ఎస్, డాక్టర్ గారు చెప్పినట్టు మెయిన్ క్యాన్సర్ నుంచి మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చేయాల్సిన స్టెప్స్ చెప్పారు. లైక్ హెల్దీ హైజీనిక్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే కొంతమంది ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటామంటారు, కొంతమంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. అలా కాదు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమన్నారు. అలాగే సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి, కలర్డ్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తినమన్నారు. అలాగే రెడ్ మీట్ ని వీలైతే అవాయిడ్ చేయండి. ఇవన్నీ డాక్టర్ చెప్పిన పాయింట్స్ నేను రాశాను, ఎందుకంటే మనం డెఫినెట్ గా ఇప్పటి నుంచి ఫాలో అవుదాం. నో టొబాకో, నో ఆల్కహాల్. ఇది మాత్రం డెఫినెట్ గా ఇప్పటికిప్పుడే ఎవరైనా చేస్తుంటే దయచేసి వదిలేయండి, ఎందుకంటే మనం ఇండియా టాప్ లో ఉందట క్యాన్సర్స్ లో. ప్లీజ్, ఇది డాక్టర్ తరపున, జీ తెలుగు న్యూస్ తరపున మా రిక్వెస్ట్. అండ్ వెయిట్ ని కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఓవర్ వెయిట్ ఉంటే ఒబెసిటీని తగ్గించుకోవాలి, తక్కువ ఉంటే వెయిట్ గెయిన్ అవ్వండి. ముఖ్యంగా శుభ్రత, ఎందుకంటే లేడీస్ కి వచ్చే సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు చాలా ఎక్కువైపోతుంది. వీలైతే సర్వైకల్ క్యాన్సర్ రిలేటెడ్ వ్యాక్సిన్ తీసుకోండి, అలాగే హైజీన్ మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా మంచి విషయాలు చెప్పారు మాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా డాక్టర్ చెప్పినట్టు, మనం ఈ ఫుడ్ విషయంలో, డైట్ విషయంలో డెఫినెట్ గా ఇప్పటి నుంచి ఫాలో అయితే డెఫినెట్ గా క్యాన్సర్ నుంచి మనం మనల్ని కాపాడుకోవచ్చు, ఈ దేశాన్ని కూడా కాపాడొచ్చు. హెల్దీ ఇండియా, ఇదే మన ఎయిమ్ గా పెట్టుకుందాం. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.